Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ట్రంప్ ఇక నీ ఆటలు సాగవు. అమెరికాకు భారత్ బిగ్ షాక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 50% సుంకాలు విధిస్తానని బెదిరించిన నేపథ్యంలో భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకుని ట్రంప్కు గట్టి షాక్ ఇచ్చింది. రష్యా నుండి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు గాను భారత్పై ట్రంప్ ఈ బెదిరింపులకు దిగారు. అయితే ఇదే సమయంలో అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా రష్యా నుండి చమురు, గ్యాస్, ఎరువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండడాన్ని భారత్ చాలాసార్లు ఎత్తి చూపింది. ఈ ద్వంద్వ వైఖరికి లొంగకుండా భారత్ అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీతో చేసుకున్న 31,500 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చర్య ట్రంప్ బెదిరింపులకు భారత్ ఇచ్చిన బలమైన జవాబుగా భావించవచ్చు. భారత నౌకాదళం కోసం 6 P-81 పోస్డాన్ నిఘా విమానాలను కొనుగోలు చేయడానికి బోయింగ్ కంపెనీతో ఈ ఒప్పందం జరిగింది. ఈ విమానాలు హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలను పర్యవేక్షించడంలో చాలా కీలకమైనవి. మొదట ఈ డీల్ విలువ 21,000 కోట్లుగా అంచనా వేసినప్పటికీ జూలై 25 నాటికి అది 31,500 కోట్లకు పెరిగింది. అధిక వ్యయం ఉన్నప్పటికీ నౌకాదళం ఈ డీల్ను ముందుకు తీసుకువెళ్లాలని భావించింది. కానీ ట్రంప్ సుంకాల ప్రకటన ఈ డీల్ను రద్దు చేయడానికి దారితీసింది. ఈ నిర్ణయం బోయింగ్ కంపెనీకి ఆర్థికంగా భారీ నష్టాన్ని కలిగించనుంది. అంతేకాకుండా భారత్లో ఆ సంస్థ వ్యాపారంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. బోయింగ్ భారత్లో సుమారు 5,000 మందికి ఉపాధి కల్పిస్తున్నందున ఈ నిర్ణయం గణనీయమైన పరిణామాలకు దారితీయవచ్చు. ఈ డీల్ రద్దు వల్ల భారత నౌకాదళ సామర్థ్యంపై కొంత ప్రభావం పడవచ్చు. అయితే భారత్ దేశీయంగా నిఘా విమానాలను అభివృద్ధి చేయడానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తోంది. అందువల్ల ప్రభుత్వం ఇప్పుడు స్వదేశీ విమానాలకే ప్రాధాన్యత ఇవ్వవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్య ద్వారా భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం దృఢమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడదని అమెరికాకు స్పష్టమైన సంకేతాలు పంపింది. ఈ సంఘటన భవిష్యత్తులో అమెరికా, భారత్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మరియు భారత్ తన రక్షణ అవసరాలను ఎలా తీర్చుకుంటుందో వేచి చూడాలి.